ఆగస్టు 15 మొదలు పెడితే జనవరి 26 వరకు వాట్సాప్ స్టేటస్లో, ఫేస్బుక్ పోస్టుల్లో మన జాతీయ జెండాను పెట్టి క్రింద జై హింద్ అని పెడతారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఈ జై హింద్ అనే మాట ఎప్పుడు పుట్టింది? ఎవరి నుంచి పుట్టిందని? చాలామంది ఏమనుకుంటారంటే జై హింద్ అనే నినాదాన్ని సుభాష్ చంద్రబోస్ గారు కనిపెట్టారని. నిజానికి దీన్ని దేశమంతా ఒక జ్వాలలా రగిలించింది నేతాజీనే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ నినాదాన్ని సృష్టించింది మాత్రం మన హైదరాబాద్కు చెందిన జైనుల్ అబిదిన్ హసన్ అని ఎంతమందికి తెలుసు? 1941 సమయంలో జర్మనీలో నేతాజీ గారు తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. అందులో హిందువులు, ముస్లింలు, సిక్కులు, వేరువేరు భాషలు మాట్లాడే సైనికులు ఉన్నారు. అందరినీ ఏకం చేసే ఒకే నినాదం కావాలి. అప్పుడే జైనుల్ అబిదిన్ హసన్ ఎంతో ఆలోచించి రెండు పదాలను చెప్పారు. అవే జై హింద్. జై అంటే విజయానికి ప్రతీక, హింద్ అంటే భారతదేశం అని అర్థం. అంటే భారతదేశానికి విజయం కలగాలని అర్థం. ఈ పదం వినగానే నేతాజీలో ఏదో తెలియని ఉద్వేగం. ఎందుకంటే ఇందులో ఏ ఒక్క మతం లేదు, ఏ ఒక్క ప్రాంతీయ భావన లేదు. ఇది కేవలం దేశభక్తిని మాత్రమే చాటి చెప్పే పదం. అటు తర్వాత ఆజాద్ హింద్ ఫౌజ్కు అధికారిక నినాదంగా ఇది మారిపోయింది. నేతాజీ ప్రసంగాలన్నీ జై హింద్తోనే ముగిసేవి. 1947లో స్వతంత్ర భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు ఎర్రకోటపై జెండా ఎగరవేసినప్పుడు కూడా యావత్ దేశం ఈ నినాదంతోనే మారుమోగిపోయింది. చూశారుగా, జై హింద్ అనేది నినాదం కాదు, ఒక విధానం. భారతీయుడిగా నిన్ను ముందుకు నడిపే ఒక సాధనం. జై హింద్.